అనుభవించాల. రెండవది మరణకరము కాని పాపము. ఇదే పాపం. దీన్నేమంటారు? ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఇంకా తెలియక చేసింది కాదు. ఇంకా తెలియక చేసింది అంటున్నారు. ఇంకా మీకు తెలీదా? అసలు బైబిల్ చదువుతున్నారు కదా! ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం. మనకే వాక్యం తెలియకపోతే ఇంకెవరికి చెప్తాం మనం? మరణకర్మ కాని పాపము. మరణకర్మ కాని పాపము. బైబిల్లో చెప్పాడు ఖచ్చితంగా. చెప్పనా? సరే మీకు చెప్పండి. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎలాగంటేనంట, అనుకోకుండా ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు అంటే ఎలాగుంటుందంటే, బైబిల్ ఒక మాట చెప్పాడు. ఎవరైనా అంటే ఇంటికి కలప